సింగిల్ దోపిడీతో లైఫ్ టైం సెటిల్మెంట్ అనుకున్నారు. సినిమాల్లో రాబరీ సీన్లు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారేమో కానీ దోపిడీకి పక్కాగా స్కెచ్ వేశారు. ఆయుధాలతో అందరినీ అదరగొట్టి బెదరగొట్టి ఫైరింగ్ తో రక్తం కళ్ళ చూసి చాలా నాగ్ గా లూటీ చేశారు. కరీంనగర్ జ్యువెలరీ షాప్ దోపిడీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. అటు పోలీసులు సైతం ఈ చోరీ జరిగిన తీరు చూసి అవాక్కవుతున్నారు. గోల్డ్ చోరీ కేసులో దర్యాప్తుని ముమ్మరం చేశారు పోలీసులు. దొంగల కోసం 12 పోలీస్ బృందాల గాలింపు జరుగుతోంది. అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు ధరిస్తున్నారు. చోరీ సమయంలో వాళ్ళంతా కూడా హిందీలో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. చోరీ తర్వాత వీళ్ళంతా కరీంనగర్ నుంచి పరారైనట్టుగా గుర్తించారు. నగరంలో ఉన్న సీసీ ఫుటేజ్ ని మొత్తం కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. కరీంనగర్ పట్టణంలోని పీఎంజే జ్యువెలర్స్ లో పట్టపగలే దోపిడీ జరగడం సంచలనం రేపుతోంది. 5 దుండగులు కస్టమర్స్ లా వచ్చి తుపాకీతో కాల్పులు జరిపి మరీ బంగారంతో పారిపోయారు. సినిమా స్టైల్లో జరిగిన ఈ చోరీ దృశ్యాలు జ్యువెలరీ షాప్ లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. 5 దుండగులు బంగారం కొంటామని షాప్ లోకి వచ్చి నగల వివరాలు అడుగుతూనే ఒక్కసారిగా గన్నులు తీసి షాప్ సిబ్బందికి గురిపెట్టారు. ఆ తర్వాత సిబ్బంది అందరినీ కూడా ఒక దగ్గర చేర్చి మోకాళ్లపై కూర్చోబెట్టారు. తర్వాత అందరి కాడికి బంగారం తీసుకుని షాప్ నుంచి ఉడాయించారు. అయితే దుండగులు పారిపోతూ షాప్ సిబ్బందిపై కాల్పులు జరపగా 4 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎస్పీ గౌస్ ఆలం సైతం ఘటనాస్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని హాస్పిటల్ కి చేర్చి చికిత్స అందిస్తున్నారు. క్లోజ్ టీమ్ సాయంతో జ్యువెలరీ షాప్ సమీపంలో డ్రైనేజ్ లో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ మ్యాగజైన్ ని పోలీసులు గుర్తించారు. అలాగే ఘటనా స్థలంలో కూడా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. ఇక ఇదే ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడారు. దుండగుల కోసం వేట కొనసాగుతోందని చెప్పారు. నగరానికి ఈ జ్యువెలరీ షాప్ కాస్త దూరంగా ఉండడంతో ఈ షాప్ ని దుండగులు టార్గెట్ చేశారని, కాల్పుల్లో గాయపడ్డ వారి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందన్నారు. మా ప్రతినిధి సంపత్ దీనిపై మరింత సమాచారం. సార్ సంపత్, పోలీసులు వీళ్ళు అంతర్రాష్ట్ర ముఠాని ధృవీకరించారా? అంటే ఇంతకుముందే పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చారు. ఎప్పుడైతే దొంగతనం చేసిన దొంగలు మాత్రం హిందీలో ఎక్కువ మాట్లాడడం అయితే జరిగిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా పోలీసుల ప్రాథమిక విచారణ వెళ్ళిన ఇంతకుముందే ఐజీ చంద్రశేఖర్ కూడా ఇక్కడికి వచ్చి సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు. హైదరాబాద్లో చందానగర్లో ఎలాంటి దోపిడీ జరిగిందో అలాంటి దోపిడీ కరీంనగర్లో జరిగినట్టు కూడా పోలీసుల ప్రాథమిక విచారణ వెళ్ళింది. ముఖ్యంగా 5 వ్యక్తులు మాత్రమే ఇక్కడ దొంగతనానికి పాల్పడినట్టు తెలిసింది. కానీ ఇంకా కొంతమంది ఉండొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా 2 రోజుల ముందే విక్కి నిర్వహించిన తర్వాతనే ఈ షాప్లో దొంగతనం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకోసం ఈ దొంగలను పట్టుకోవడానికి 12 ప్రత్యేకమైన పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కరీంనగర్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేస్లో అన్ని సీసీ ఫుటేజ్ సంబంధించిన ఇప్పటికే పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక్కడి నుంచి దొంగతనం చేసి ఎటు వెళ్ళని చెప్పి కూడా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ అయితే చేపడతారు. మొత్తానికి 1 కిలో బంగారాన్ని కూడా ఎత్తుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే వారి కోసం కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. కొంత ఈ కేసులో పురోగతి సాధించినట్టు పోలీసులు అయితే చెబుతున్నారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా, ఎందుకంటే వీళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. ఖచ్చితంగా కరీంనగర్లో ఒక 4-5 రోజులు మకాం వేసిన తర్వాతనే ఈ దొంగతనానికి పాల్పడవచ్చు. మరి వీళ్ళు నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళారా లేదంటే నగరంలో సేఫ్గా ఉన్నారు? ఎందుకంటే వాళ్ళు అంతా కూడా బైక్ పైన వెళ్ళారు. ఒకవేళ సిటీ దాటాలంటే కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. ఒకవేళ అప్పటికే పోలీసులు అప్రమత్తమై సరిహద్దు ప్రాంతాలను ముమ్మరంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికి వారు ఆచూకీ అయితే లభించలేదు. అంతేకాకుండా సిగ్నల్ కూడా ట్రాక్ చేస్తున్నారు. ఒకవేళ ఆ సిగ్నల్ సంబంధించిన అక్కడ వాడిన ఫోన్లు కావచ్చు, లోకల్ వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేశారా, ఈ మొత్తం అన్ని కోణాల విచారణ చేపడుతున్నారు పోలీసులు. మొత్తానికి సుమారుగా 1 కిలో బంగారం అయితే దొంగలు ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా కాల్పుల్లో 4 సిబ్బంది గాయపడ్డారు. వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అంటే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా అక్కడ డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఇప్పటికీ 3 సంబంధించిన సిబ్బందికి సర్జరీ అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా పోలీసులు అత్యంత సీరియస్గా తీసుకున్నారు. కరీంనగర్లో ఇలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదు. గతంలో దొంగతనాలు జరిగిన ముఖ్యంగా తాళాలు పగలగొట్టి దొంగతనం చేసేవారు. కానీ ఈసారి మాత్రము నేరుగా కాల్పులు జరిపి బంగారాన్ని ఎత్తుకే వెళ్ళారు. మరి ప్లాన్ ఏమిటి, వీరు అంతర్రాష్ట్ర దొంగల ముఠానా, మహారాష్ట్రకి సంబంధించిన వాళ్ళ, బీహార్కి సంబంధించిన వాళ్ళని చెప్పేసి పోలీసులు అన్ని కోణాల విచారణ చేపడుతున్నారు. అంతేకాకుండా పాత నేరస్తులకు సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనబడుతున్నారు. ఇప్పటికే సీసీ ఫుటేజ్ మీడియాకు విడుదల చేశారు. వారు ఖచ్చితంగా వారి ఫోటోలను కూడా ఇప్పటికే విడుదల చేశారు. ఖచ్చితంగా ఈ 48 గంటలు మేము దొంగలను పట్టుకుంటామని పోలీసులు అయితే చెబుతున్నారు. మొత్తానికి ఈ సంఘటన కరీంనగర్లో కలకలమైతే రేపింది. ఎందుకంటే ఇది కరీంనగర్ సిటీ నడి ఒడ్డున మాత్రం ఈ సంఘటన జరిగింది. పోలీసులు మాత్రం అన్ని కోణాల విచారణ చేపట్టి దొంగలు పట్టుకోవడానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. రైట్ సంపత్, థాంక్యూ.